జనరల్గా మనం ఏదైనా శారీస్ కొనాలి అన్నప్పుడు మనం ఏది ఆలోచించాలి అంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి. ఇప్పుడు కొన్ని మోడల్స్ ఉంటాయి, ఒక పర్టికులర్ టైంలోనే ఒకే మోడల్ అనేది చాలా మంది దగ్గర చూస్తూ ఉంటాం. సో అలాంటి కొనకూడదు. ఎందుకంటే మనం ఒక్కసారే వేసుకుంటాము, శారీ కట్టుకుంటాము, ఆ తర్వాత అది మళ్ళీ ఓల్డ్ అయిపోతుంది. రెండోసారి వేయగానే అవుట్డేటెడ్ అయిపోతుంది అనమాట. సో దానికి పెట్టే మనీ వేస్ట్ అవుతుంది. అంటే కొనుక్కోవచ్చు, మనకి బాగా ఇంట్రెస్ట్గా ఉంది, మన దగ్గర మనీ ఎక్కువ ఉన్నాయి అంటే కొనుక్కొని ట్రై చేయొచ్చు. లేదు అనుకుంటే అలా తీసుకోకూడదు అనమాట. సో ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేయాలి. ఇది చూడండి, ఇది చాలా డిఫరెంట్ అనమాట. అంటే ఇప్పటికి కాదు, ఇంకొక 10 సంవత్సరాలు వచ్చినా కూడా ఈ శారీ అనేది ఓల్డ్ అవ్వదు. మనం అలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ సీక్వెన్స్ వర్క్ అనేది మనకి ఎప్పటికైనా కూడా డిజైనర్ శారీస్ లాగే ఉంటుంది. మనకి మార్కెట్లోకి ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా కూడా ఈ శారీ అనేది అసలు ఓల్డ్ కాదు, ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుంది అనమాట. కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ సో అలా కొత్తగా ఉంటుంది. సో ఇలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మనము డిఫరెంట్గా. సో ఇది చూసారా, ఇది జార్జెట్ది 300 రూపాయలు, చాలా స్మూత్గా ఉంటుంది. ఈ బొమ్మలు ఇవన్నీ వచ్చాయి కదా, సో ఇవి మనకి కలంకారీ టైప్లో వస్తుందన్నమాట. ఈ శారీ కూడా మనకి ఎప్పటికీ ఓల్డ్ అనేది కానే కాదు. ఎందుకంటే కలంకారీ మోడల్ అనేది ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా మనకి అలాగే ట్రెండింగ్గానే ఉంటుంది. ఇది కట్టుకుంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు అలా సెలెక్ట్ చేసుకోవాలి. అందరిలో లాగా కాకుండా ఏదైనా కొత్త మోడల్ రాగానే అందరూ అదే కట్టుకుంటున్నారు కదా అని చెప్పి మనం కూడా అదే కొనేసుకొని కట్టేసుకుందాము అన్నట్టు ఉండకూడదు అనమాట. మీ దగ్గర బాగా డబ్బులు ఉంటే కొని కట్టుకోండి ఒకసారి, అది ఆ ముచ్చట అనేది అలా తీరిపోతుంది. లేదు అనుకుంటే ఈ విధంగా ట్రై చేయాలన్నమాట. సో ఇలా డిఫరెంట్ శారీస్ ఏదైనా మీకు కావాలి అంటే నాకు డిఎం చేయండి. నేను మీకోసం ఇలా డిఫరెంట్ శారీస్ అనేది ఎప్పటికీ ఓల్డ్ కాకుండా ఉండే ట్రెండింగ్ స్టైలిష్ శారీస్ అనేది నేను మీకోసం కొని పంపిస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇది చూడండి, శారీ కట్టుకున్నాను. ఇది యాక్చువల్గా 300 రూపీస్ జార్జెట్ శారీ, కానీ బ్లౌజ్ అనేది మనం సపరేట్గా పేరప్ చేయడం వల్ల దాని లుక్ అనేది చూడండి ఎంత గ్రాండ్గా, ఎంత బాగుందో. సో ఏదైనా కూడా మనం శారీకి బ్లౌజ్ అనేది డిఫరెంట్గా, ఈ విధంగా తక్కువ శారీకైనా కూడా బ్లౌజ్ అనేది డిఫరెంట్గా ట్రై చేయడం వల్ల శారీ లుక్ అనేది మారిపోతుంది. తక్కువ శారీ కూడా మనకి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. ఏదైనా ఇలా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా తక్కువ బడ్జెట్లో బాగా గ్రాండ్గా కనిపించే శారీస్ ఏదైనా కావాలి అంటే విత్ డిఫరెంట్ బ్లౌజు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకోసం షాపింగ్ చేసి పంపిస్తే చూపిస్తాను. ఇది డార్క్ పింక్, ఇది బేబీ పింక్, సెంటర్ మొత్తము ఇది సీక్వెన్స్ వర్క్ వస్తుందన్నమాట. శారీ మొత్తం మనకి ఇలాగే సీక్వెన్స్ వర్క్ వస్తుంది. ఇలాగే లైట్గా చెమ్కీస్ వస్తాయి, అవి లైట్గా మెరుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మరీ హార్డ్గా కాదు, చాలా సింపుల్గా, చాలా గ్రాండ్గా, చాలా ఎలిగెంట్గా మెరుస్తూ ఉంటుంది. చూడండి, ఇది పైన బేబీ పింకు, పైన డార్క్ పింక్, మధ్యలో బేబీ పింక్, కింద డార్క్ పింక్ అనమాట. ఇలా వస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది. దీని కాస్ట్ చాలా తక్కువే, బిలో 700 రూపీస్ మాత్రమే. కానీ లుక్ మాత్రం చాలా అంటే చాలా చాలా నీట్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా బేబీ సినిమాలో హీరోయిన్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అప్పుడు ఒకసారి ఈ శారీ అనేది కట్టుకుంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే శారీ అనమాట. ఇదే కాంబినేషను, ఇదే శారీ, ఇలాంటి వర్క్తోనే శారీ అనేది ఆవిడ కట్టుకుంటారు. సో దీనికైతే నేను బ్లౌజ్ అనేది ఈ డార్క్ పింక్ తీసుకున్నాను. ఇలా బ్యాక్ జిప్పు పెట్టించాను. ఇదంతా నెట్, కొంచెం స్టైల్గా వేర్ చేయొచ్చు కదా, స్టైలిష్గా ఉంటుంది శారీ, కొంచెం బాగా స్టైల్గా ఉంటుంది కదా సింపుల్గా అని చెప్పేసి నేను ఇలా బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ చేయించాను అనమాట. చూడండి, ఇదంతా నెట్టు, బ్యాక్ ఓపెన్కి ఈ విధంగా జిప్ అనేది వస్తుంది. ఇలా చాలా బాగుంటుంది. మనం ఏదైనా కూడా శారీకి బ్లౌజ్ అనేది ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేయాలి. శారీకి తగ్గట్టుగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవాలి. అంటే ఆ శారీకి బ్లౌజ్ అనేది ఎలా సరిపోతుంది, ఎలా స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది అన్న వేలో బాగా ఆలోచించి మనము బ్లౌజ్ అనేది పేరప్ చేసుకోవాలి. సో ఇది బ్లౌజు, జిప్ ఉంది, ఇది బ్యాక్ వస్తుంది. సో ఇదంతా ఫ్రంట్, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది అనమాట. ఈ బ్లౌజ్కి ఈ శారీ